నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. డబ్బు కోసం ఏ ఫినాన్షియల్ హ్యాబిట్స్ని ఉపవాసంలోకి పెట్టాలి? అంటే ఫినాన్షియల్ డీటాక్స్ అంటారు కదా. ఉపవాసం చేయాలి. చాలా మటుకు ఫైనాన్షియల్ డిటాక్స్ చేసుకోవాలి. 2 రకాల మైండ్ సెట్లు ఉంటాయండి. ఒకటి, ఉన్న ఇన్కమ్ని సేవ్ చేయడము, దాన్ని మల్టిప్లై చేయడము, డెవలప్ చేయడం ఒక ప్రాసెస్. రెండో ప్రాసెస్, ఇవన్నీ నాకు కాదు, ఇన్కమే పెంచుకుంటూ పోతా. ఎలిఫెంట్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి, ఇక్కడేం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. 2 రకాల మైండ్ సెట్లు ఉంటాయి. కొంత అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్లు ఉన్నవాళ్ళు ఇన్కమ్ని కొంచెం చూసుకుని ఖర్చు పెట్టి అక్కడక్కడ వేస్టేజ్ తగ్గించుకుని పెంచుకోవడం, అది మనం మాట్లాడుకునే ఫైనాన్షియల్ డీటాక్స్. ఇంకొక టైప్ ఏంటంటే, ఇంకొక మైండ్ సెట్, లయన్స్ మైండ్ సెట్. అదేంటంటే, ఇంట్లో వాళ్ళకి రేషన్ కట్ చేసి, లేకపోతే పండగలకి కొనుక్కోకుండా బట్టలు కట్ చేసి కాకుండా, ఐ విల్ ఎనార్మస్లీ గ్రో మై ఇన్కమ్. ఎలా పెంచుతానంటే, నేను ఒక చోట నుంచి డబ్బు వచ్చేది 10 చోట్ల ఎలా పెంచాలి, 20 చోట్ల నుంచి నాకు డబ్బు రావడం ఎలా పెంచాలి, అది మైండ్లో ఆలోచించాలి. దానికి 1 year టైం పట్టినా పర్లే, అక్కడ పెరగాలి. మనం ఎంతసేపు ఉన్న దాంట్లో కట్ చేసుకున్నామా, మన హ్యాపీనెస్లు కట్ చేసుకున్నామా కాకుండా, ఇన్కమ్ ఎలా పెంచాలి, నన్ను ఒకళ్ళు కలిస్తే ఇంత అయితే 100 మందిని నేను కలవడానికి, లేకపోతే 100 మందితో నేను బిజినెస్ చేయడానికి ఎలా చేయొచ్చు, అక్కడ బుర్ర పెట్టాలి. సో ఇది ఇన్కమ్ వాటి మీద తగ్గించాలి, డీటాక్స్ అవ్వాలంటే. డీటాక్స్ అవ్వాలి, ఇది ఒకటి. లేదు, ఇప్పుడు మిడిల్ క్లాస్ మైండ్ సెట్టే మనం అనుకున్నట్టుగా డీటాక్స్ చేసుకుంటే, వెరీ ఫండమెంటల్ పాయింట్ దట్ నీ సమయాన్ని డబ్బుగా చూసి సమయాన్ని వేస్ట్ చేసే చోట నుంచి వెనక్కి తీసుకోవాలి. డీటాక్స్ నెంబర్ 1, ఎవ్రీ మొమెంట్ టైమ్ ఈజ్ మనీ అని గుర్తించి వృధా అయిపోతున్న టైంని వెనక్కి గుంజాలి. ఎక్కడ వృధా అవుతుంది? ఫోన్లో, ఊరికే ఎంటర్టైన్మెంట్లు చూసే ఫోన్లో వృధా అయిపోతుంది. అనవసరమైన పనికిరాని ఇంట్లో రెగ్యులర్ రొటీన్ గొడవల దగ్గర వేస్ట్ అయిపోతుంది. థర్డ్ వచ్చేసి, రెగ్యులర్ విషయాలని ఇండెసిసివ్నెస్తో వేస్ట్ చేసుకుంటారు. ఇండెసిసివ్నెస్ అంటే, ఈరోజు ఇడ్లీ తినాలా, దోశ తినాలా, ఈ షర్ట్ వేసుకోవాలా, ఈ షర్ట్ వేసుకోవాలి, వీటి మీద చాలాసేపు చర్చించి ఆలోచించి అదే ప్రశ్న, అదే పని మీద చాలా టైం వేస్ట్ చేస్తారు. సో యూ షుడ్ డూ యువర్ డీటాక్స్ దేర్, వేర్ నా జీవితంలో నా సమయాన్ని కాపాడుకోవడానికి నిర్ణయాలు ఏమేమి తీసుకుంటున్నా. ఇంకా రోజు మీకు మార్క్ జకర్బర్గ్, అతను కూడా సేమ్ బ్లాక్ షర్టు జీన్స్ వేసుకుంటాడు. ఎందుకంటే మిగతా అవన్నీ ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలనే ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇదే డ్రెస్కి నేను ఫిక్స్ అయ్యా. సో దట్ నాకు ఆ ఆలోచించే టైం వేస్ట్ కాదు. నేను ఇంతే, ఇది నా అటైర్, నా డ్రెస్ చూసి ఎవడు నా బిజినెస్కి రాడు. ఆ టైప్లో మనమే ఆడిటింగ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఇది ఒక నెంబర్ 1 థింగ్. సో ఫోన్ నుంచి దూరం పెట్టడం, డిజిటల్ డీటాక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, నీ సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నావో, అది ఫ్రెండ్సా, లేకపోతే ఇంట్లో ఉండే చిల్లర గొడవలా, ఇవేనా ఎప్పటికీ, వాటి నుంచి డీటాక్స్. థర్డ్ వచ్చేసి, నెగిటివ్ థింకింగ్ నుంచి డీటాక్స్. ఎంత కుదిరితే అంత పాజిటివ్లోనే ఆలోచించండి, నెగిటివ్ సైడ్కి పోవద్దు. ఎంత కష్టమైనా సరే మైండ్ని మళ్ళీ వెనక్కి గుంజుకురండి. నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళకండి. చాలా లాస్ట్ ఎక్స్పీరియన్స్ అలా అయింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఓవర్, నౌ కమ్ బ్యాక్. అప్పుడే డీటాక్స్ అవుతావు. నువ్వు అదే టాక్సిన్స్లో తిరుగుతూ అక్కడే ఉంటూ నీ శరీరం అంతా పాడైపోతుంది. మనం ఎంత కుదిరితే అంత అలాంటి విషయాల మీద ఉపవాసమే చేసేయాలి. నా మైండ్ని నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళను, అది ఉపవాసం, అది మనని తింటూ ఉంటుంది. ఆ ఫుడ్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఓకే. అండ్ ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్ మేజర్ స్టెప్ అండి, ఏదైనా ఉపవాసం చేయాలి అనుకుంటే మాత్రం మన మైండ్లో మనము ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఖర్చు పెడుతున్న ఖర్చులన్నీ ఉపవాసం చేయాలి. ఓకే. వాడు ఏమన్నా అనుకొని, ఎవరేమన్నా అనుకొని, ఇలా కారు కొనుక్కోపోతే ఏమనుకుంటాడో అనే దాంట్లోకి వెళ్ళకండి, లేకపోతే ఎవరికో చూపించుకోవడానికి బంగారాలు కొనకండి. అలాంటి వేస్ట్ ఖర్చులు పెట్టకండి. ఎవరి మైండ్లోనూ రిచ్గా ఉన్నాడు అని అనిపించుకోవడానికి మాత్రం ఖర్చు పెట్టద్దు. అక్కడ ఉపవాసమే, అక్కడ ఖచ్చితంగా ఉపవాసమే. అలాంటి విషయాలను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చెయ్యొద్దు మీ లైఫ్లోకి. ఎట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఇవన్నీ మీకు ఎంత హెల్ప్ అవుతాయంటే, మీకు డబ్బు గురించి ఆలోచించాల్సిన పని లేని స్థితికి వెళ్ళిపోతారు. బట్ ఈ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఉపవాసం మెయింటైన్ చేయాలి. వ్యసనాల జోలికి, వ్యసనాల్లో డబ్బులు పెట్టద్దు. మీ సమయాన్ని తినేసే చోట మీ డబ్బులు పెట్టద్దు, అక్కడ ఉపవాసం చేసేయాలి ఖచ్చితంగా.
అండ్ లైఫ్లో నెగిటివ్ థింకింగ్ సైడ్కి పోవద్దు. ఒక్కసారి అది అలవాటైందంటే అది బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. సో డోంట్ డూ ఇట్ ఎట్టి పరిస్థితుల్లో. సో అదర్ థింగ్ ఏంటంటే, మనకి అక్కడ వెళ్ళిన తర్వాత విలువ రాకపోతే, మనం చేసే పనిలో కానీ, ఆఫీస్ కానీ, మనము వెళ్తున్న బిజినెస్ చేయడం కానీ అక్కడ విలువ లేదనుకోండి, ఎక్కువ టైం వేస్ట్ చేయదు అక్కడ. అలాంటి వాళ్ళ చోట నిజంగా ఉపవాసమే. అక్కడ వదిలిపెట్టేసే అలాంటి వాళ్ళని మన ఎనర్జీ మొత్తం డ్రైన్ చేస్తుంది యాక్చువల్లీ. మీరు అన్నట్టుగా నిజంగా మనం ఎంతైతే దాని గురించి ఆలోచిస్తూ ఉండి వీళ్ళెందుకు ఇలా మనకు విలువ ఇవ్వని చోటకి ఎంతసేపు వెళ్ళినా టైం వేస్టే. అలాంటి చోట్ల మనకి ఏమీ రాదు. ఫైనాన్షియల్లీ వీక్ అయిపోతాం, ఎమోషనల్లీ వీక్ అయిపోతాం, సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినేస్తుంది, నెగిటివ్లోకి వెళ్ళిపోతాం, ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ఒక్కటి కేర్ఫుల్గా పెట్టుకుంటే ఐ థింక్ ఓవరాల్గా మన లైఫ్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి టాక్సిక్ ఉన్న చోట నుంచి డీటాక్స్ అవ్వడం మన బాధ్యతే. దానికి ఎలా సార్, అంటే ఆ ప్రాక్టీస్లో ఎన్ని డేస్ అలా చేయాల్సి ఉంటుంది? ఓకే, ఎవరైనా డీటాక్స్ చేసుకోవాలి, ఇట్లా ఉపవాసం చేయాలి అంటే నేను ఒక టెక్నిక్ చెప్తాను, దట్ విల్ హెల్ప్. ఒక 41 days లిస్ట్ రాసుకోవాలి. ఏది చేస్తున్నా, ఏ ఆలోచన వచ్చినా, ఏది చేస్తున్నా, ఇది నాకు డబ్బు ఇస్తుందా, డబ్బు తీసేసుకుంటుందా అనే దాంట్లోకి వెళ్ళాలి. డబ్బు ఇచ్చిందనుకోండి, ఆ ఆలోచన, ఆ ప్రాసెస్ ఉంటుంది. డబ్బు ఇవ్వకపోతే ఆర్ అది నిజంగా డబ్బుకి సంబంధించింది కాకపోయినా సరే అది నీకు నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ప్లస్లు డబ్బులు ఇచ్చేవి, మైనస్లు నీకు డబ్బు ఇవ్వట్లేదు లేదా నీకు డబ్బుకు సంబంధించింది కాదు, ఏదైనా సరే నెగిటివ్లోకి వెళ్తుంది. సో ఎన్ని నెగిటివ్లు ఉన్నాయో అంత నీ లైఫ్ స్పాయిల్ అయినట్టు. సో ఈ ఫార్ములా వేసుకోవాలి. ఏ ఆలోచన రోజంతా కూర్చుని 24 గంటలు, ఒక గంట అవ్వగానే రాసుకోవాలి, ఏం చేసా ఈ గంట, ప్లస్సా మైనస్, ఎన్ని మైనస్లు వచ్చాయి చూసుకోవాలి. అర్థమైపోద్ది మనకి. 24 గంటల్లో 22 మైనస్లు వచ్చాయంటే మన దగ్గరికి డబ్బులు రావు. 24 గంటల్లో 12 వచ్చాయంటే 15కి ఎట్లా పెంచుకోవాలి, అలా గనక మనం మార్చుకుంటే ప్లస్లు 15 ఎట్లా చేసుకోవాలి, 20 ఎట్లా చేసుకోవాలి అని ప్లస్ మైనస్లు ఈక్వేషన్ వేసుకుని తెలిసిపోతుంది. సెల్ఫ్ ఆడిట్ 41 days చేయాలి పని. నేను నా ఫ్రెండ్తో ఇంతసేపు గడిపాను రా, ఏం ఉపయోగం లేదు, వేస్ట్, మనీయే రాలేదు. మనీయే కాదు, నీకు అట్లీస్ట్ హ్యాపీనెస్ పోని అట్లా అనుకున్నా, డబ్బేనా ఇంతసేపు అంటారు. మనం మనీ పాడ్కాస్ట్లు చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా, మనీ రాలేదు, మైనస్ 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 రాసుకుంటూ పోవాలి. వీళ్ళతో ఎక్కువసేపు డిస్కషన్ వేస్ట్, అవే పిచ్చి కబుర్లు, అవే మాటలు, అవే వాడిని తిట్టుకోవడం, వీడిని వేస్ట్, అలాంటివన్నీ మైనస్ కిందకి వెళ్ళి. అలా గనక 41 days మీకు తెలిసిపోద్ది మీ లైఫ్లో ఎంత వేస్ట్ చేస్తున్నాం. దీని తర్వాత అడుగుతారండి ఇమ్మీడియట్ క్వశ్చన్, ఓకే మాకు తెలిసింది ఇప్పుడు ఏం చేయాలంటారు. అప్పుడే దారులు ఓపెన్ అవుతాయి. మీరు ఈ 41 days ఆడిట్ చేయగానే అన్ని డోర్లు కనిపిస్తాయి. అరే వాడు మంచిగా సంపాదిస్తున్నాడు, వీడు మంచిగా సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు ఇట్లా ఉన్నా, నేను కూడా చేస్తాను. అది రావాలి అంటే ఈ ఫస్ట్ 41 days ఈ కష్టం పడాలి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది, ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహార చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి, అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.